హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈ దినం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్లాంట్, ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్. అంటే ఇంట్లో పెంచుకోదగినటువంటి ప్లాంట్. ఈ మొక్కని పీస్ లిల్లీ అంటారు. పీస్ లిల్లీ అంటే శాంతి, శాంతి లిల్లీ అంటే దాని పేరే శాంతి. అంటే నిజంగానే అంట అది ఈ ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లో శాంతిగా ఉంటుందంట. మరి చూడాలి మరి. అయితే శాంతి, సామరస్యము, అంతేకాకుండా మన యొక్క మంచిని మన మన ఇంట్లో ఒక మంచి ప్రభావాన్ని చూపించేలాగా ఇది పనిచేస్తుంది అని అంటారు. ఎనివే, ఇది లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో, ఆఫీస్ వంటి ఈ కీలక ప్రాంతాలలో ఉంచినప్పుడు ఇది గాలిని శుద్ధి చేస్తుందంట. కాబట్టి ఇది మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్గా దీనిని పెంచుకోవచ్చు. ఇంటికి అందాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే దీని యొక్క పువ్వు చాలా అద్భుతమైనటువంటి ఆకారంలో చాలా చక్కగా ఉంటుంది. చాలా సొగసుగా తెల్లటి పువ్వులవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదిగో చూసారా ఎలా ఉందో? చాలా అందంగా ఉంది కదా. దాన్ని చూడగానే నిజంగా చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టే మనసుకు శాంతిగా ఉంటుందేమో. అందుకే దీన్ని పీస్ లిల్లీ అంటారు. ఆకుపచ్చని ఆకుల మధ్య ఇలా తెల్లటి పుష్పం ఎంత అందంగా ఉంది కదా. మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనిని ఇంట్లో పెంచుకుంటే మనకెంతో ప్రశాంతంగా, మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఈ పువ్వులు స్వచ్ఛతను, ప్రశాంతతను సూచిస్తాయి. కాబట్టి ఎంతో అంటే చాలా ఇష్టపడతారు ఎవరైనా కూడా. ఈ మొక్క గాలి నుండి హానికరమైన విషాలను గ్రహిస్తుందంట. అందుకే మనకు శుభ్రమైన వాతావరణం, మన ఇంట్లో వాతావరణం, గాలి అంతా కూడా శుభ్రంగా ఉంటే అది ఆటోమేటిక్గా మన శరీరాలకు కూడా మంచిది కదా. అందుకే మనమంతా కూడా మంచి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం జీవించగలుగుతాము. ప్రశాంతతనిస్తుంది. శారీరక శ్రేయస్సును కూడా ఇది ప్రోత్సహిస్తుంది. దీనిని బెడ్రూమ్లో ఉంచుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది అని మరి అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. మానసిక స్పష్టత, ఏకాగ్రతను కూడా ఇవి కలిగిస్తాయట. అందుకే ఆఫీస్ రూమ్లలో కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా మన యొక్క పనిలో మనకు ఉత్సాహాన్ని పెంచుతాయట. మనం చక్కగా పని చేయగలుగుతామట. మనము మన గృహాలలో దీనిని పెంచుకున్నప్పుడు మన ఇంటికి కూడా అవి అందాన్ని ఇస్తాయి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి ఎంతో ఆహ్లాదతను అందిస్తాయి. అందుకే మనము ఎవరైనా కూడా మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వారు ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ను పెంచుకోవడం ఎంతో బాగా ఉంటుంది. మేము మా బాల్కనీలో ఉంచుకున్నాము. ఇంట్లో కూడా హాల్లో ఒక ప్లాంట్ ఉంటుంది. అయితే ఈ ప్లాంట్ చాలాసార్లు దానిని ఊరికే తీసి పక్కన నాటడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్తారు. ఎందుకంటే ఈ పీస్ లిల్లీ మొక్కని ఒక పెద్ద పాట్లోనే ఒకటేసారి పెంచుకోవాలట. అయితే చిన్న చిన్న వాటిలో కూడా ఉంచుకోవచ్చు. మా ఇంట్లో ఈ ఒక కుండీ ఉందండి. ఈ కుండీని గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది చూసారా, ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ అన్నమాట. సెల్ఫ్ వాటరింగ్ పాట్. ఇది పాట్ అంటే ఇందులో నీళ్ళు ఉంచేసి మనం దాని మీద ఈ మొక్కను అలా ఉంచితే, ఈ కుండీని మేము జెప్టోలో కొన్నామండి. జెప్టోలో దొరికింది ఇది మాకు. చిన్న కుండీలు చూస్తూ ఉంటే బాగుందనిపించి తీసుకున్నాము. ఇందులో పీస్ లిల్లీని ఉంచాము. ఒక్కొక్కసారి మనము వేరే ఊర్లకు వెళ్తూ ఉంటాము. అలాంటి సమయంలో మనము నీళ్లు పోయలేకపోవచ్చు చెట్లకు. అలాంటి పరిస్థితులలో ఈ కుండీ చాలా బాగుందనిపించింది. ఎందుకంటే ఇది 2 భాగాలుగా ఉన్నటువంటి కుండీ. క్రింద భాగంలో నీళ్లుంటాయి, పైన భాగంలో మట్టితో కూడినటువంటి ప్లాంట్ ఉంటుంది. మరి ఈ పైన ఉన్నటువంటి కుండీని ఆ చిన్న దాంట్లోకి పెట్టేస్తామన్నమాట. కింద ఉన్నటువంటి నీళ్లను ఈ మొక్క, ఈ
ఈ పాట్లో ఉన్నటువంటి మట్టి ఆ విధంగా పీల్చుకోవడం వల్ల వేర్లకు నీళ్లు అందుతూ ఉంటాయి. ఆ విధంగా అది ఫ్రెష్గా ఉంటుంది. మనము ప్రతిరోజు నీళ్లు పోయకపోయినప్పటికీ కూడా ఈ కుండీలో ఉంచినటువంటి మొక్క ఎప్పుడు కూడా తేమను పీల్చుకుంటూ ఫ్రెష్గా అలా ఉంటుందన్నమాట. అందుకొరకే మేము ఈ ఈ కుండీని కొన్నాము. బాగుందనిపించింది. నచ్చితే మీరు కూడా కొనవచ్చు. సరేనండి, మరి మీకు ఈ వీడియో నచ్చిందని నమ్ముతున్నాను. మరిన్ని విశేషాలు అంటే మరికొన్ని వివరాలు, మరికొన్ని ప్లాన్స్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా నన్ను ప్రోత్సహించండి. మరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి చక్కటి పీస్ లిల్లీ మొక్క ఏ విధంగా మనకు శాంతినిస్తుందో అలాగే దేవుడు మీ ఇంట్లో శాంతి సౌభాగ్యాలను కుమ్మరించాలని, సమాధానం కుమ్మరించాలని, చక్కటి జీవితం జీవించాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.